మాతాజీ అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, దీక్ష ధరించిన తర్వాత అయ్యప్పలైతే అక్కడికి పోరు. వాస్తవంగా ఆ ఊళ్ళో ఎవరైనా శివైక్యం చెందినా పొలిమేర దాటి పోయి బయటుండాలె. వేరే దేవాలయాల కాడ ఏడనుండాలె. ఆ ఖనన సంస్కారం అంతా అయిపోయిన తర్వాత, బొందబెట్టేదంతా అయిపోయిన తర్వాత, మళ్ళీ స్నానం చేసుకున్న తర్వాతనే వాళ్ళంతా పూజ అయి చేసుకోవాలి. అది నియమం. వెళ్తూ, వెళ్తూ మధ్యలో ఎక్కడన్నా శవయాత్ర కనబడ్డా గూడా వాళ్ళు చూడకూడదు యాక్చువల్లీ. ఇది ఎందుకో అయ్యప్ప నియమంలో ఇది ప్రధానమైనటువంటి భూమికలో చేర్చబడ్డటువంటి గొప్ప నియమం. వాస్తవంగా అది అమంగళము కాదు. కానీ అయ్యప్ప దీక్షలో దీనికి పెద్ద స్థానం ఇచ్చారు. ఆ ఇంటి వాళ్ళు, దీక్ష ధరించినటువంటి స్వామి యొక్క ఇంటి వాళ్ళు, వాళ్ళకు దగ్గర సంబంధీకులు ఎవరైనా శివైక్యమైతే ఒకవేళ వెళ్ళొచ్చా? అయ్యప్ప పోకున్నా వాళ్ళ ఇంటోళ్ళు పోవచ్చా? అంటే పోవచ్చు. ఎట్లా? వెళ్ళి వచ్చిన ఎమ్మడనే ఇల్లంతా తొందరగా శుద్ధి చేయాలి. ఎక్కువ టైం చేయకూడదు. పూజా మందిరం తలుపేసేయాలా, జ్యోతి ఉంటుంది కాబట్టి పూజా మందిరం మూసి వెళ్ళి ఆ సంస్కారం అంతా అయిన తర్వాత వచ్చి ఇండ్లన్నీ తుడుచుకొని, వీలైతే ఇంటి ముందర కల్లాపు చల్లి, ఇల్లంతా నీళ్ళతో గోమూత్రంతో ప్రోక్షణ చేసి, ఇల్లంతా ధూపం వేసి, గుమ్మాని కొబ్బరికాయ కొట్టి, కిచెన్లో వెళ్ళి పాలు పొంగిచ్చి, అయ్యప్ప మందిరంలో పూజా మందిరంలో మళ్ళీ అయ్యప్ప దగ్గరికి వెళ్ళి దీపం పెట్టి ఒక 3 సార్లు గుంజీలు తీసి దండం పెట్టుకుంటే ఆ దోషం కూడా వెళ్ళిపోతుంది. వెళ్ళొచ్చు, వెళ్ళాలి కూడా. పరీక్ష కోసమన్నా భగవంతుడు మన కులధర్మాన్ని, వంశధర్మాన్ని, కుటుంబ ధర్మాన్ని పరీక్షించని కన్నా ఎవరినన్నా ముక్క చేసేటాడు దేవుడు. పోకపోతే ఎట్లా? తప్పు. రేపు మనకెవడొస్తాడు? ఈ విలువలు కూడా ఎప్పుడు మనం కోల్పోకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది సమైక్యవాదం, ఇది ఐక్యమత్యం. భగవంతుడు ఉంటాడు, సవరణ కూడా ఇచ్చాడు మనకు. అవురా తెలవక తేలును ముట్టుకున్నావు, కరిసింది, ఏం చేస్తావు అన్నాడు. నువ్వే చెప్పు అన్నాడు. పలాని చెట్టు తాగు, పలాని చెట్టు ముట్టుకో, పలాని చెట్టు పెట్టుకో, పోతుందని చెప్పిండు. అట్లా జరగవలసినవి జరుగుతాయి. పోవచ్చు. అయ్యప్పను స్వామిని వెళ్ళనీయకూడదు, దీక్ష ధరించిన స్వామిని వెళ్ళనీయకూడదు. ఈ నియమం మీరు అందరూ పాటించండి. శుభం. స్వస్తి.